హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు మనము స్టఫ్డ్ మిర్చి చేసుకుందామా? అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దామా? ఈ స్టఫ్డ్ మిర్చికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. నేను దొడ్డు మిర్చి తీసుకున్నాను, బజ్జి మిర్చి లాంటివి. ఎల్లిగడ్డ అంటే ఒక 4-5 పాయలు సరిపోతాయి. కొంచెం జీలకర్ర, నేను పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర, అది ఎలానో చూపిస్తాను. ఈ నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ తీసేద్దాం. ముందు వాటర్ తీసేసి ఇలానే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మిర్చిని సేమ్ మిరపకాయ బజ్జీ లాగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మిర్చి అన్ని. ఈ మిర్చి అన్ని ఇలా చీరి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఎల్లిపాయలు వేసుకుందాం. అలానే సాల్ట్, అంటే మిర్చికి లోపల స్టఫ్కి సరిపోయేంత సాల్ట్. అలానే 1 టీ స్పూన్ జీలకర్ర. అలానే కొంచెం కొత్తిమీర. ఇది ఒకసారి మిక్సీ చేసుకుందాం. ఒక్క తిప్పు ఇదంతా బరకగానే ఉండాలి. అప్పుడు మనం ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పప్పు కూడా వేసుకుందాం. ఇది కూడా అలానే ఒక్క తిప్పుదాం. ఇట్లా బరకగానే ఉండాలి. మనం పప్పు గారెలు చేసుకుంటాం కదా, అలా ఇట్లా బరకగా ఉండాలి. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు నేను ఈ మిక్సీ చేసిన పప్పుని మిర్చిలోకి పోస్తాను. మంచిగా నిండా గింజ తీయనక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం సంక్రాంతి వరకు వచ్చే మిర్చి కారం ఉండదంట. ఇట్లా ఫుల్గా పెట్టేసుకుందాం. ఒక 4 minutes సిమ్లో పెట్టి మూత పెట్టేసాం. 4 to 5 minutes తర్వాత ఒకసారి వీటిని కలుపుకుందాం నిదానంగా. మంచి ఒక సైడ్ కాలింది. అసలు అమ్మ అయితే ఇట్లనే చేతితో తిప్పుతుంది. నేను స్పూన్ పెట్టినా కానీ స్పూన్తో రాలేదు, చేతితోనే వస్తుంది. ఇట్లా ఈ మిర్చీలన్నీ ఒక్కసారి ఇలా టర్న్ చేసుకుందాం. ఇట్లా మొత్తం టర్న్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మిగిలిన పిండి, కొంచెం పిండి ఉంది, ఒక 2-3 వడలు అయ్యేంత
ఇప్పుడు ఏం చేస్తానంటే చిన్న వడల్లాగా చేసేసి ఈ మిర్చీల మధ్యలో పెట్టేస్తాను. ఇలా పెట్టేసుకున్నాం కదా వడల్లాగా మిగిలిన పిండిని. ఇప్పుడు మళ్ళీ ఒక 3 to 4 minutes మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉంచేస్తాం. 5 minutes అయింది. మళ్ళీ కొంచెం స్టవ్ పెద్దగా పెట్టుకుందాం, కొంచెం మీడియం ఫ్లేమ్లో. ఈజీగా టర్న్ అవుతుంది. ఇది చాలా బాగుంటుంది అసలు టేస్ట్. మా పిల్లలకి మా వారికి అయితే చాలా ఇష్టం ఇది. నేను ఇది ఈటీవీ అభిరుచిలో కూడా ఒకరి షోలో చేసినాను, స్టఫ్డ్ మిర్చి. ఎప్పుడంటే 2017లో. ఇది మా అమ్మ చేస్తుండే, మా అమ్మ చేసి పెడుతుంది ఎప్పుడు. అయితే సడన్గా ఫోన్ చేసిండ్రు, మీరేమన్నా కుక్కరీ చేయగలుగుతారా అంటే, నాకు రాత్రి ఫోన్ చేసిండ్రు, పొద్దున్న వెళ్ళాలి, ఏం చేయాలో అర్థం కాలేదు. నేను మా వారిని అడిగితే స్టఫ్డ్ మిర్చి చెయ్యు అని చెప్పిండ్రు. అప్పుడు నేను ఈ స్టఫ్డ్ మిర్చి చేసినాను. ఒక 2 నిమిషాలు ఇలానే మూత తీసుకొని ఇప్పుడు ఫ్రై అవ్వనిద్దాం. స్టఫ్డ్ మిర్చి అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టఫ్డ్ మిర్చి మాత్రం మీరు తప్పకుండా వండి టేస్ట్ చూడండి. థ్యాంక్ యూ.